హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వైరస్ నడుస్తున్నాయి, ప్లీజ్ టేక్ కేర్ అనమాట. ఆల్రెడీ మమ్మల్ని ఊపేసిందండి, అందుకే చెప్తున్నాను. సో ఇదేంటంటే ఊరి నుంచి పార్సల్ వచ్చింది. ఏమొచ్చినాయో మీకు కూడా సరదాగా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నెయ్యి అనమాట. కనిపిస్తుంది, యాక్చువల్లీ ఇది కరిగిపోయిందండి, అందుకే చాలా జాగ్రత్తగా చూసారా. నెయ్యి అనమాట. ఎప్పుడు స్టాక్ ఉండేది. మాకేంటంటే ఈసారి వినాయక చవితి అప్పుడు ఎక్కువ ప్రసాదాలు చేయడం వల్ల అయిపోయిందనమాట. అందుకే నుంచి కొంచెం పంపించమన్నాను, ఎందుకంటే శ్రీగడ ఖచ్చితంగా నెయ్యి ఉండాలి అందుకు. నెక్స్ట్ జామకాయలు చూసారా, అది నాలుగే ఎయ్యి డాడీ అని చెప్పి అంటే ఇన్ని వేసారు. చూసారా, ఇలా ఉంటుందన్నమాట డాడీస్ లవ్. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. శ్రీగారికి చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు. ఇప్పుడు మేమే మానేసాం అనమాట, ఎందుకంటే ఇంకా సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కదా, తింటున్నాడు కదా, ఎందుకు ఇలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పెట్టడం అని చెప్పి నేనే మానేసాను. కాకపోతే డాడీ ఆ ఫ్రూట్ షాప్లో చూసారంట, ఒకటే ఉంది, ఆ ఒకటి శ్రీగారు తింటాడని చెప్పి వేసారనమాట. సో అలా ఇది వచ్చింది. నెక్స్ట్ నూనెంతా కారిపోయిందండి. నిమ్మకాయ పచ్చడి. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఫీవర్ వచ్చినప్పుడు నిమ్మకాయ పచ్చడి వేసుకుని తినడం, ఎందుకంటే నోరు అస్సలు బాగోదు, ఆ ట్యాబ్లెట్స్ అన్నిటికీ చేదుగా ఉంటుంది కాబట్టి అలా పుల్లగా తినేస్తుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసింది. సో నాకు ఫీవర్ వస్తే అందరూ ఏంటంటే బ్రెడ్ చారన్న ఇలా తింటారు, నేనైతే నిమ్మకాయ పచ్చడి అన్న తింటాను. ఏమో మీలో ఎవరన్నా అలా తింటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమ్స్ నిమ్మకాయలు అనమాట. సరే ఎంత పెద్దగా ఉన్నాయో, జ్యూస్ బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ బత్తకాయలు. సరే ఇన్ని కాయలు బత్తకాయలు. శ్రీగాడు మొన్న వచ్చినప్పుడు బత్తకాయలు బాగా ఇష్టంగా తిన్నాడని చెప్పి ఇవి కూడా పంపించారు. మనకి హైదరాబాద్లో ఏంటంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. మన సైడ్ ఏంటంటే మన సైడ్ అంటే లైక్ ఆంధ్రాలో ఏంటంటే దీనికి బుట్ట కడతారు. సో ఇది మొత్తం ఆ బుట్ట చూసారా, ఈ కలర్స్ అక్కడక్కడ గ్రీన్గా ఉంటుంది కదా. సో ఆ బుట్ట ఎక్కడైతే కవర్ అయ్యి ఉంటుందో అక్కడ ఎల్లో వస్తుంది, ఎక్స్పోజ్డ్ ఉంటుంది కదా చిన్న పార్ట్స్, ఆ పార్ట్ గ్రీన్గా ఉండిపోతుంది అనమాట. సో అదే తేడా, మిగతాదంతా సేమ్. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్. అమ్మా ఇది చాలా బరువు ఉంది, అనిపిస్తున్నాయా? సీతాఫల. ఇవి పంపిస్తానని చెప్పి ఇన్ని పంపించారండి. సో ఇంకా ఉన్నాయి. ఇవి నేను ఫస్ట్ పైన ఉన్నాయి తీసి ప్లేట్లో పెట్టేశాను అనమాట. సో దట్ ఇవి సో గాలికుంటే తొందరగా ముగ్గో కదా. ఇంకోటి పెట్టులోనే ఉన్నాయి, అవి ముగ్గితే అవి తిందాము. ఇవి కొన్ని రోజులు ఉంటాయి అని చెప్పి, ఎందుకంటే సీతాఫలం ఇంకా లాస్ట్కి వచ్చేసింది. సో ఇది అన్నమాట సంగతి. ఉందండి, ఇంకొక బంపర్ ఉంది. వీడు శ్రీగాడు అనమాట, నా కొడుకు. ఎవరు పంపించారు మా ఇవన్నీ? ఇప్పుడే లేచాడండి, సో అందుకే అంత తిక్కగా ఉన్నాడు. వాళ్ళ తాత ఎప్పుడు అడిగినా సరే ఫోన్లో ఏం పంపించండి అంటే, తాత మ్యాంగో అంటాడు అనమాట. మ్యాంగోలు ఇప్పుడు ఉండవరా అంటే మ్యాంగో అంటాడు. సీతాఫలం పంపించిన అంటే సీతాఫల పంపు అని చెప్పి అన్నాడు వీడు. అందుకే ఇవన్నీ అనమాట. పంపమన్నావా? ఎవరిని పంపమన్నా? ఏం పంపమన్నా? తాతనే. ఇవన్నీ ఎవరికి శ్రీ? నీ కాదా? అయి నీకా? చూసారా మావాడు, ఓన్లీ సీతాఫలం వాడికంట, ఇవన్నీ నాకంట. సో అలా ఉంటుంది మనం. బాయ్ చెప్పు. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.